హాయ్ హలో వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ముందుగా మన సాస్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మనం ప్రస్తుతం నెల్లూరు టౌన్ హాల్ దగ్గర ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉగాది సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే మన నెల్లూరు ప్రజలందరూ వచ్చి ఇక్కడ మన వినాయకుడి స్వామి గుడి దగ్గర వాళ్ళ కోరికలను కోరుకుంటున్నారు. అలాగే ఉగాది సందర్భంగా వాళ్ళతో మాట్లాడి సంవత్సరం ఎలా ఉగాది జరుపుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పేరు మమత. ఓకే, ఉగాది కొత్త సంవత్సరం మనకి ఇప్పుడు పెట్టారు కదా, మీరు ఎలా జరుపుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటాను, చాలా సంతోషంగా కూడా. అలాగే మనం కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాము, మన కోరికలు కొన్ని ఉంటాయి, నెరవేర్చుకోవాలి. దాని నుంచి మనం ఎలా కృషించాలి అంటే ఆ వైపుగా అడుగు వేయాలని చెప్పి ఎలా అనుకుంటున్నారు? అంటే నాకేం కోరికలు ఉన్నాయి, అవి నెరవేర్చుకోవడానికే కష్టపడాలి. సో ఈ ఇయర్ నాకు ఆ కోరికలు తీరుతాయని ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుందామని వచ్చాను. అలాగే మన ఉగాది సందర్భంగా మన నెల్లూరు ప్రజలకి ఏమైనా చెప్తారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఉగాది ఎలా జరుపుకుంటున్నారు? ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు మంగళవారం వచ్చింది, ఉగాది. వినాయకుడు పుట్టింది మంగళవారము. హస్త నక్షత్రంలో పుట్టారు వినాయకుడు. నెక్స్ట్ మంగళవారం ఉగాది పండగ వచ్చింది కాబట్టి ఇంకా విశేషము వినాయకుడు. ఈరోజు మన టౌన్ హాల్ వినాయకుడి గుడిలో ఒక పండగ వాతావరణం లాగుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఫ్యామిలీ పిల్లలతోటి వినాయకుడిని దర్శనం చేసుకొని పూజలు చేయించుకుంటున్నారు. ఈరోజు చాలా ముఖ్యమైన విశేషము వినాయకుడికి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ క్రోధనామ సంవత్సరం ఉగాది అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా ఉండాలి ప్రజలు. జ్యోతి వినాయక స్వామి దేవస్థానం గణానాం త్వా గణపతికం హవామహే కం కవీనాముపద్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్వధ ఆనస్నన్నోదపిస్సేదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ట్రంక్ రోడ్, నెల్లూరు టౌన్లో ట్రంక్ రోడ్లో వెలసిండు జ్యోతి వినాయక స్వామి దేవస్థానం నందు ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ, ఈరోజు జ్యోతి వినాయక స్వామి దేవస్థానం నందు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు మరియు పంచామృత అభిషేకాలు మరియు స్వామివారికి హోమము అన్నీ జరిగినాయి. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే క్రోధినామ సంవత్సరం ఉగాది అంటే యుగాది అంటారు అనమాట. మనకి జనవరి ఫస్ట్ కాదు, మనకు ఉగాది చైత్రమాసము, వసంత ఋతువు, ప్రకృతి వైఫల్యంగా చైత్రమాసము, వసంత ఋతువు, ఉగాది ఇవన్నీ కొత్త అన్నమాట. ప్రతిసారి మనకు పంచాంగంలో వచ్చు ఇటువంటివన్నీ కూడా మన ఈ ఉగాది నుంచే ప్రారంభిస్తాం అన్నమాట. అట్లాంటి ఉగాది ఈరోజు ఎవరైనా పుస్తకాలు కానీ ఎవరైనా కొత్త వస్తువులు కానీ కొనుక్కోన్న స్వామివారి కాడికి వచ్చి జ్యోతి వినాయక స్వామి కాడికి వచ్చి పెట్టుకొని ఆయనకి నమస్కారం చేసుకొని పోతారు. అట్లాంటి ఈరోజు జ్యోతి వినాయక స్వామి అంటే, జ్యోతి వినాయక స్వామి అంటే 365 రోజులు ఎప్పుడు జ్యోతి ప్రచురణ అవుతూ ఉంటుంది లోపల గర్భగుడిలో. అది ఎప్పుడు ఆరదు. ఎప్పుడు మన నెల్లూరు జిల్లా వాసులందరినీ ఆ జ్యోతి వినాయక స్వామి కాపాడుతూ ఉంటాడు. మరియు కూడా ప్రతి ఒక్కరూ బండి కొన్నా కానీ, బంగారం కొన్నా కానీ, వస్తువు కొన్నా కానీ స్వామివారి కొరకు వచ్చి ఈరోజు ఈ సంవత్సరం బండి కొన్నారు, రేపు సంవత్సరం కారు కొంటారు. ఇట్లాగా వాళ్ళ నమ్మకం అన్నమాట. ప్రగాఢ విశ్వాసంతో స్వామివారికి వచ్చి మన జ్యోతి వినాయక స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు. ఈ జ్యోతి వినాయక స్వామి దేవస్థానం నందు ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక మాట అనుకుంటే వాళ్ళకి ప్రతిఫలంగా ఆ జ్యోతి వినాయక స్వామి నెరవేరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి కాడికి పోతే మనకి మంచి లాభం వస్తుంది. బాగా ప్రతి ఒక్కరు అంగళ్ళోళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ తాళాలు కానీ అన్నీ తీసుకొచ్చి, షాపులు కానీ వచ్చి స్వామివారికి వచ్చి అన్నీ నమస్కారం చేసుకొని ఆయన పాదాల కాడ పెట్టుకొని షాపులు తీస్తారు. అంటే ఒక నమ్మకం బాగా జరగద్ది, స్వామి కాడికి పోతున్నాము అని ఎవరైనా కానీ భక్తులు వచ్చి మీరు కూడా ఒకసారి పరీక్షించండి. స్వామి కాడికి పోతే ఏదైనా ఒక మాట అనుకోబండి, మీకు మళ్ళీ తిరిగి వచ్చే లోపల ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది,
చేకూరుతుంది. అటువంటి జ్యోతి వినాయక స్వామి దేవస్థానం మన ట్రంక్ రోడ్లో వెలిసి ఉంది. ఎప్పుడు జ్యోతి వినాయక ద్వాత్రంశ జ్యోతి వినాయక స్వామి అంటే 33 వినాయకులు ఉండే ఈ దేవస్థానం జ్యోతి వినాయక స్వామి ఎక్కడా లేదు, ఒక తంజావూరులో ఉంది. అటువంటి దేవస్థానం మన నెల్లూరులో ఉంది. 33 వినాయకులు ఉండే దేవస్థానం ఎక్కడ లేదు. ప్రతి ఒక్కదానికి ఒక వినాయకుడు, ప్రతి ఒక్కటికి కళ్యాణం కాలేదు వినాయకుడు, లక్ష్మీ గణపతి, మనకి ఏదైనా కోర్టుకి పోతున్నాం విజయ గణపతి, ఏదైనా రుణ బాధలు ఉన్నాయి రుణ విమోచన గణపతి, ఇట్లాగా 33 వినాయకుళ్ళు మన దేవస్థానంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని ఏ కోరికైనా కానీ తీర్చుకొని లక్షణంగా పొండి ప్రతి ఒక్కరూ కూడా రండి. ఈరోజు దేవస్థానం ఉగాది సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు మరియు గ్రామోత్సవం కూడా రాత్రికి స్వామికి జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి తరించి ఆనందించండి. అందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో కూడా క్రోధి అంటే తగు అన్నమాట. అందువల్ల ఈ సంవత్సరం అంతా చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ ఎవరైనా ఏదైనా అన్నా కానీ సర్దుకొని పోతూ ఉంటే ఏముండవు. అంది ఈ క్రోధినామ సంవత్సరం చాలా చెడ్డది. ఇది ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా సమ్మతంగా మిత భాషతో మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకుండా తక్కువ మాట్లాడి అందరితో లక్ష్యంగా స్వామిని తలుచుకొని ఆయన స్మరించుకొని పోతూ ఉండి ఏ తగులు ఏది ఉండవు. సర్వే జన సుఖనోభవంతో శుభం భూయా. ఇది ఇవాల్టి ఉగాది స్పెషల్ వీడియో. మరొకసారి మన నెల్లూరు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ సాస్ టీవీ. కీప్ వాచింగ్ సాస్ టీవీ. కెమెరామెన్ అహ్మద్తో ఆర్సీ తేజ.